వెస్టీజ్ దగ్గరికి అయితే రాలేదు. అట్లనే నాకు 2017లో వచ్చింది నా ఫ్రెండ్ ద్వారా. దీన్ని నేను అర్థం చేసుకోలేక కొంత టైం వేస్ట్ చేశాను. చాలామంది ఈరోజు దీన్ని టైం వేస్ట్ చేస్తున్నారంటే సరే పడుతుంది. ఎందుకంటే మార్కెట్లో రకరకాల కంపెనీలు వచ్చి ఇట్లనే మీటింగ్స్ పెట్టి మీకు కార్ వస్తుంది, లక్ష వస్తుంది, ఏదేదో మాటలు చెప్పి మనల్ని ఇరికిస్తున్నాడు. 5,000 కట్టు, 10,000 కట్టు, 15,000 కట్టు అని. మనం కట్టాలి, మళ్ళీ ఒక ఇద్దరు ముగ్గురు చేద్దాం కొంచెం మాట్లాడాలి. అందరూ ఎందుకు విగ్రహాల్లా కూర్చున్నారు, కొంచెం చేతులు కట్టి తీయాలి. ఎవరో చెప్పారు చేతులు కట్టుకుంటే మైండ్ క్లోజ్ అవుతుందంట. కొంచెం అందరూ ఫ్రీగా ఉండండి, ఫ్రీగా 15-20 నిమిషాలు మాట్లాడుతుంది. మీరు అందరూ స్పందించాలి. చిన్నగా నేను అడిగినప్పుడు జర యాక్టివ్గా మాట్లాడితే కనెక్షన్ కుదురుద్ది. అవునా కాదా? నువ్వు అధికార పార్టీ, నేను ప్రతిపక్షం లాగా, నేను ప్రతిపక్షం అధికారం లాగా ఉంటే ఏం చెప్పినా మైండ్ అయిపోదు. సో ఈ కంపెనీకి చాలా మంది మీది అన్నట్టుగా వస్తున్నారు. మాదే సార్ ఇది నేను కట్టలేదు కదా. కొంతమంది మీ కంపెనీలో కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, మీ కంపెనీలో షాప్ దగ్గర లేదు, మీ కంపెనీలో బాగుంటాయా అని అడుగుతున్నారు. మాది కాదు ఇది, మనందరిది. జర కొంచెం మీకన్నా ముందు మేము తెలుసుకున్నాం, తర్వాత మీకు చెప్తున్నాం. రేపు మీకు మంచి జరిగితే ఇంకెవరికైనా చెప్పాలా వద్దా? మంచి చెప్పకపోతే కూడా పాపం అవుతుంది. ఇది మంచి మాత్రమే ఉంది స్టేజ్లో. సో ఒక 4-5 మంత్స్ నేను స్టార్టింగ్లో జాయిన్ చేయాలని నా ఫ్రెండ్ చూస్తున్నాడు. నేనేమో బిజీగా ఉన్నా, ప్రాబ్లమ్స్లో ఉన్నా. 2 మంత్స్ తర్వాత చూద్దాం, ఆలోచిద్దాం, నేనే ఫోన్ చేసి పిలిపిస్తా. ఈ మాటలు చెప్పి ఒక 5 నెలలు తప్పించుకున్నాం. విధి రాత్రి ఎవరో తప్పించుకోలేము. మీరు కూడా కొన్ని రోజులు తప్పించుకున్నారా లేదా? వీళ్ళు కూడా ఇప్పుడు దాకా మాట్లాడినారు కూడా వెంటనే రాలేదనే మీరు పూర్తి చేయాలి. నేనే గ్యాస్ పెట్టి నేనే పూర్తి చేసుకుంటే ఇద్దరికి వెంటనే వచ్చినా రాలేదా? రాలా. వెంట పడగా వాళ్ళ టైమో మా టైమో బాగుండి ఒకరోజు దొరికింది. ఇట్లాంటి మీటింగ్ వచ్చి కొద్దిగా ఎండింగ్ దాకా పెట్టించుకున్నాను. కొంతమందికి దాకా ఊసిపోయింది, కొంతమందికి దాకా మరి మీకు ఊసిపోద్ది అనుకుంటుందా మీ ఇష్టం, మాకు సంబంధం పెట్టడం మా బాధ్యత. నాకైతే అనుకున్నది 5 నెలలు సతాయించిన నేను ఒక మీటింగ్కి వెళ్ళి నాకున్న అనుమానాలు ఆ మీటింగ్లో క్లియర్ చేసుకున్నా. ఇది మన ఇండియన్ కంపెనీ, కొత్త కంపెనీ అనేది నా అభిప్రాయం ఉన్నప్పుడు. కొత్తదా సార్ ఇది? పాతదే, మన దగ్గరికి రావడం కొత్త. నేను 2017 నుంచి వర్క్ చేస్తాను. కంపెనీ స్టార్ట్ అయింది 2004. పాత కంపెనీనే. పాతగా కొత్తగా తీసి పక్కన పెట్టు. ఒకవేళ పాత కంపెనీ 20 సంవత్సరాల కంపెనీ, మనిషికి 10,000 కడితే 20 సంవత్సరాల తర్వాత అయినా బోర్డు తిప్పచ్చు. అవునా కాదా? సార్ మీరేం సీరియస్గా కూర్చోండి, బాగా ఫ్రీగా కూర్చోండి. ఏం లేదు కదా? లేదు, ఇప్పుడు దాకా గురువు గారు చెప్పిండు ఈ హెల్త్ సప్లిమెంట్స్ ఇవి ఆరోగ్యంగా ఉంటుంది, వాడుకుంటే అందరూ వాడమని చెప్పిండు. బలవంతంగా వాడమంటారా? నేను వాడుకున్నా, చాలా మంది వాడినప్పుడు మీరు ట్రై చేయండి. లేదు సార్ నేను వాడమంటే వాడమాకు, వాడమని బలవంతంగా చెప్పండి. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. మీరు కొంతమందికి పొలం ఉండొచ్చు, అందరికి లేకపోయినా కూడా 10 ఎకరాలు ఉంది, 15 ఎకరాలు, 20, 30, 40, 50 ఎకరాలు. ఎకరాకే వాడండి. 50 ఎకరాలు ఉన్న వ్యక్తి అయినా ఎకరాకే వాడండి. 10 ఎకరాలు ఉన్న వ్యక్తి అయినా ఎకరాకి ఇచ్చేయండి. పెట్టుబడి ఎంత అవుతుంది? 15-16 10 ఎకరాలు. చాలా మంది ఇప్పుడు వెస్టింగ్లోకి వచ్చి చెప్తున్నారు, సార్ నేను పచ్చికి వాడినా బాగుంది, పల్లికి వాడినా బాగుంది, నా నిమ్మ తోట వాడినా బాగుంది అని చెప్తున్నారు. బాగా లేదు అని దాదాపు ఎక్కడ మాకు వినపడ్డా. ఎకరా 2 ఎకరాలకు వాడిపిస్తే ఈరోజు 20, 30, 40 ఎకరాలు కూడా వాడుతున్నారు. అలాగనే మీరు ఎకరాకే ట్రై చేయండి. కొత్తగా వచ్చారు కాబట్టి అగ్రికల్చర్, హెల్త్, ఇంట్లో వాడుకుంటే ప్రొడక్ట్స్, కుకింగ్ ఆయిల్, పేస్ట్, సర్ఫ్, షాంపూ, సోపు, ఇట్లా మాయిశ్చరైజర్, ఫేస్ క్రీమ్స్, ఫ్లోర్ క్లీనరు, టాయిలెట్ క్లీనరు, షేవింగ్ క్రీము, ఇవి జనరల్ ప్రొడక్ట్స్. నేను అడిగా ఇందులో జాయిన్ అవ్వడానికి ఏమైనా పైసలు కట్టాలా సార్? ఏం లేదు కదా. మరి ఎందుకు జనం జాయిన్ కావట్లేదంటే వీళ్ళు ఎంత పడుతున్నారు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. బయట ఏదో ఒక బ్రాండ్ సర్ఫ్, పేస్ట్ కొంటున్నావు, ఒక్కసారి వెస్టీజ్ బ్రాండ్ వాడు అంతే. దానికి ఎందుకు సార్ చాలా మంది 1 year నుంచి చూద్దాం అంటున్నారు, ఏదో సర్చ్ చేస్తా ఉంటుంది కొంతమంది మేధావులు. సంపాదన చేసి చెప్పండి.
సో నేను అదే బ్యాచ్ లో ఉన్నా. 5 నెలల తర్వాత ఒక మీటింగ్కి వెళ్ళిన తర్వాత కొంచెం చేంజ్ అయినా, డబ్బు కట్టట్లేదు, ఎవరి చేత కట్టించట్లేదు. అలాగని బలవంతంగా సరుకులన్నీ మనకి ఏమైనా అంట కడుతున్నారంటే అది ఐడి ఫ్రీగా ఇస్తుంది. ఒక ఐడి యొక్క విలువ ఎంత అని ఎవరు చెప్పడానికి, నేను ఎంత వర్క్ చేస్తే అంటుంది ఐడి వాల్యూ. 3 తరాలకు నేను పనిచేస్తున్నా, నాకు డబ్బు వస్తుంది. నాకు ఏమన్నా జరిగిపోతే, పోకూడదని రూల్ ఏం లేదు, అందరం పోవాల్సింది ఏదో ఒక రోజు. ఏమన్నా జరిగిపోతే మన కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబానికి డబ్బు వస్తుంది. కుటుంబం మా మిస్సెస్ ఏమన్నా అయితే మళ్ళీ కొడుకో కూతురు 3 తరాలకు డబ్బు ఇచ్చే ఐడి ఫ్రీగా ఇస్తే దాని విలువ మనకు తెలవట్లేదు. 10 నిమిషాలు డాక్టర్ కన్సల్టెంట్ ఫీజు ఉందా లేదా? 500. హైదరాబాద్ జూబ్లీస్ అయితే 1500, 2000. 10 నిమిషాలు మాట్లాడేదానికి 3 తరాలు డబ్బిచ్చే ఐడి చెప్పాలా? దాని విలువ మనకు తెలవట్లేదు. ఫ్రీగా ఇస్తున్నట్టే మనం పైన చూసి చూద్దాంలే, ట్రై చేస్తాను, ఆలోచిస్తాను, తెలియని తత్వం మనకి అందరికీ. గతంలో నువ్వు ఏదో చేసి ఉండొచ్చు, 5,000, 10,000, 20,000 కట్టి మోసపోయావు. దీంట్లో వాటి 10,000 కట్టమంటే భయపడాలి. కొన్ని ప్రొడక్ట్లు వాడమని చెబుతున్నావు. నీకు ఎంత పడే వ్యక్తి వాడిందా లేదా? వాడి బాగున్నాయి కాబట్టి చెబుతున్నాను. మనం ఎవరి మాట నమ్ముతాం అంటే మహేష్ బాబు థమ్స్అప్ తాగమని యాడ్ చెప్తాడు, ఆయన తాగడు. 2 గంటల థమ్స్అప్ బాటిల్ కొంటామా? ఈ వాడి చెప్పే వ్యక్తి మాటలు మాత్రం వినట్లే. టైం బ్యాడ్. 5 నెలల తర్వాత ఒక మీటింగ్ వచ్చి నేను తెలుసుకున్నా, ఐడి ఫ్రీ ఇస్తున్నారు దీంట్లో. ఈరోజు వెస్టిజ్ కంపెనీలు దగ్గర దగ్గర 3-4 కోట్ల మనం ఐడి ఫ్రీగా ఇచ్చింది. ఒక్కసారి ఆలోచించండి, నువ్వు నేను ఓనర్ అయితే ఫ్రీగా ఐడి ఎందుకు ఇవ్వాలా? ఒక 1000-2000 వసూలు చేసుకుంటే అప్లికేషన్ ఫీజు కింద మనీ వస్తాయా రావు కంపెనీకి? మాట్లాడాలి ప్లీజ్. వస్తాయా సార్? తీసుకున్నాడా? గొప్ప వ్యక్తే కదా. నువ్వు నేనైతే ఫ్రీగా ఇస్తావా? నేనైతే ఫ్రీగా ఐడి ఇచ్చి ట్రైనింగ్లు పెట్టి మనలో కొంచెం ధైర్యం నింపి మాట్లాడే విధానం నేర్పించి కొన్ని లక్షల మందిని గెలిపించింది 20 సంవత్సరాలు వెస్టిజ్ కంపెనీ. ఒక్క వ్యక్తికి ఎవరైనా హాని జరిగిందంటే చూపించారు. ఒక వ్యక్తి కూడా ఎక్కడ మిస్టేక్ ఏమి, నేను కట్టిన వెస్టిజ్ మోసపోయినా లాస్ పోయినా అనేది క్లియర్గా ఉంది కంపెనీ. ఈరోజు మీటింగ్కి వస్తే వీళ్ళందరూ పోయి తల కొట్టుకుంటారా, నా కిడ్నీ స్టోన్ తగ్గింది, గ్యాస్ స్టోన్ తగ్గినట్టు చూద్దామంటారుగా జాయిన్ కాదు. గ్యారేజ్ తీసుకొస్తే ఇది జనతా గ్యారేజ్, బండ్లు రిపేర్ కాకూడదు. ఇక్కడ రిపేర్ కాలేదంటే ఇది టాటా గేట్. ఇక్కడ రిపేర్ కాలేదంటే ఎవరు తప్పు? బండిదా మాదా? బండిదే కాదు, టాటా గేయాలి. అందరం చేసుకుందాం మన బిజినెస్. ఒక్క సంవత్సరం వెస్టిజ్తో జర్నీ చేయి, లేదా ఒక 3 నెలలు జర్నీ చేయి. దీని విలువ అంతవరకు గట్టి పట్టుకున్నారు చాలా మంది. ఇప్పుడు మా అశోక్ బాబు సార్ కాలేజీ పార్ట్నర్షిప్, మేడం గవర్నమెంట్ టీచర్, ₹1,00,000 పైన శాలరీ మేడంకి. సార్ కాలేజీ నుంచి లెక్చరర్ పనిచేస్తున్నాడు. వెస్టిజ్ అర్థమైన ఎక్కడ కూర్చున్నాడు వచ్చి. థ్యాంక్ యూ అశోక్ బాబు సార్. ఏ సిస్టమ్ ఎంత? 70,000 సార్. మొన్న జాయిన్ చేసినట్టు నేను కాలేజీ. 20 సంవత్సరాలు ఆయన టీచింగ్ ఫీల్డ్, 24 సంవత్సరాలు రికార్డు బదులు పెట్టిందా నేను వెస్టిజ్. 1 ఇయర్ కూడా అయితే కాలేదు గట్టిగా. ఇంకో 1 ఇయర్ ఎక్కడ ఉంటుంది? 2 రావచ్చు, దేవుడు తగిలితే 3 కూడా రావచ్చు. జర బాగా దొబ్బే వాళ్ళు వచ్చి కింద నూకితే ఆయన 3 పోయి పడుతుంది పైన. ఎంతో డాక్టర్ పైన పోతున్నాం అంతే. మేమందరం పొడిచికి రాలా, మీరు దాంట్లో వచ్చి దూకితే 15 లక్షలు పోయింది బండి. హెల్త్ ప్రోడక్ట్ అంటే అప్పుడు నాకు దాని విలువ పెద్దగా తెలియక నమ్మలే. స్టార్టింగ్ నేను అనుకున్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నా, నాకు ఎందుకు అని కుకింగ్ ఆయిల్, పేస్ట్, టీ పొడి, షాంపూ వాడా 3-4 మంత్స్. మీటింగ్కి వచ్చిన తర్వాత కొంచెం కరెక్ట్ అయింది. ఇప్పుడైతే హెల్త్ ప్రోడక్ట్లు అన్నీ వాడుకుంటున్నాం. తెలిసిన తర్వాత వాడాలా లేదా? ఈరోజు కొత్తగా వచ్చారు చూడు మీరు, హెల్త్ ప్రోడక్ట్ మీరు ఇప్పుడు కొనరు. ఎవరో ఒకళ్ళ ఇద్దరు మీరు నమ్మితే కొనొచ్చు, మిగతా వాళ్ళందరూ మాత్రం నాకెందుకు ఇవాళ అట్లా చెప్తాను లేదా అమ్ముకోవడం కోసం, సేల్ కోసం అంటే ఉంటుంది ఫీలింగ్. 3 నెలల తర్వాత మీకు తెలియకుండా సప్లిమెంట్స్ మీ ఇంట్లోకి వచ్చి ఉంటాయి. ఇప్పుడు మా అందరి ఇళ్ళలోకి వచ్చింది మోస్ట్లీ. వీళ్ళందరూ ఎవరైనా చెక్ చేయండి, ఒక ఇంటికి పోయి ఇంట్లో ఉన్నాయా లేవని చెక్ చేయండి. మరి నిన్న మొన్న జాయిన్ అయినట్టు పోయి చూస్తే ఉండవు, సబ్బు పేస్ట్ ఉండవు.
3-4 నెలలు గడవాలి. 4 నెలలు అయిన తర్వాత జాయిన్ అయ్యి 10 మీటింగ్కి వెళ్ళిందంటే వాళ్ళ ఇంట్లో సప్లిమెంట్స్ వచ్చి ఉంటాయి. ఆరోగ్యం బాగుందా బాగలేదా సంబంధం మధ్య ఉన్నాయి కదా సప్లిమెంట్స్. కాబట్టి ఇంకొక 2-3 మీటింగ్స్కి రండి, ఇంకొన్ని విషయాలు చూస్తాయి. మనకి జర్నీ చేస్తే అర్థమవుతుంది ఏంటి. ఒక్క రోజుతో నమ్మకం వస్తుందా సార్? చాలా మంది ఒకే మీటింగ్ వచ్చి వెళ్ళిపోయి రారు, మళ్ళీ 6 నెలలు అవుతుంది. ఇప్పుడు ఎక్కడ వేసిన పోగాడు అక్కడే వచ్చినప్పుడు బాగా ఊరికిండు. ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం వేస్ట్ చేయరు, వాళ్ళ అమ్మాయి చెప్తుంది నువ్వు జాయిన్ అవ్వద్దని చెప్తున్నట్టు జాయిన్ కాకుండా అయిపోయాడు. కొంత జర్నీ చేస్తే నమ్మకం ఏర్పడుతుంది. ఒక మనిషిని ఈరోజు కొత్తగా పరిచయం అయినా నాకు 50 రోజులు పెట్టిస్తావా? జర్నీ చేస్తే మంచి వ్యక్తి అయితే ఇస్తాం. అక్కడ వెస్టింగ్తో కూడా ఒక 3-4 నెలలు జర్నీ చేస్తే మీరు మేము ఎలా అవుతామంటే పెవికిక్లాగా అవుతాం. పెవికాల బంధం ఎలా ఉంటుంది? అంటుకోవాలి, 4 చేతలకు ఎక్కడ అంటుకుంటే జరుగుతుంది, పోదు ఒక తొందరగా. అంతకన్నా గొప్పగా ఉంటుంది. మొదట మాకు గుంటూరులో ఒక మేడం వచ్చింది, అంగన్వాడీ టీచర్. ఆ మీటింగ్ అయిన తర్వాత ఒక మాట అన్నది, వెస్టీజ్ అనేది ఫారిన్ పెవికిక్ అంట, ఇండియా పెవికిక్ అంట. ఇది పట్టుకుంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది, నీకు వద్దన్నా ఆదాయాన్ని ఇస్తుంది. ఎక్కడో 30,000 లైఫ్ నాది, నెలకి 30,000 సంపాదిస్తూ సెకండ్ హ్యాండ్ బైక్ మీద తిరిగే లైఫ్. ఏ జన్మలో మా పెద్దలు పుణ్యం చేసిందేమో అనిపించింది నాకు ఇప్పుడు. ఎందుకంటే నా దగ్గరికి వెతుక్కుంటా వచ్చింది. అవునా కదా? నేనేదో పెద్ద మేధావిని అయ్యి పోయి దీన్ని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలా. దేవుడు పంపించిండు. 5 నెలలు తెలుసో తెలియక నెగ్లెక్ట్ చేశా. ఒక్క మీటింగే నా జీవితానికి కరెక్ట్ అయ్యింది. నాకు అనుమానం పెద్దగా లేదు. మీటింగ్ వెళ్ళకపోతున్నది, మీటింగ్ వెళ్ళిన తర్వాత కూడా కొంతమందికి ఎందుకోగానే అనుమానం పోవట్లేదు. సో ఒకే ఒక్క మీటింగ్కి వెళ్ళి నేను వెంటనే ఐడి తీసుకున్నా, ప్రొడక్ట్స్ వాడినా. బిజినెస్ నాకు అంతగా దీన్ని విలువ తెలియక బిజినెస్ చేయలేను, నేను ప్రొడక్ట్లు వాడుకుంటానని చెప్పేటోండి. 4 మీటింగ్లు పోయిన తర్వాత నేను కూడా బిజినెస్ చేస్తానని చెప్పిన. వీళ్ళందరికీ డబ్బులు వస్తా ఉంటే మనకు కావాలా వద్దా? నాకు కావాలి డబ్బు, నేను బిజినెస్ చేస్తానన్నా. ఏం చేయాలి? బిజినెస్ చేయాలంటే ఇది సప్లిమెంట్ సార్. ఈ దేనికి పని చేస్తాను నేను మాట్లాడి నాకు తెలియదు. ఒక గురువు గారు ఆయన వెనకాలం వేసుకోమంటే వేసుకోండి, 30 వేసుకోండి ఒకేసారి. సో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? జస్ట్ 7 ఉన్నాయి, 7 సప్లిమెంట్స్. ఇది ఒకప్పుడు మెడిసిన్ లాగా కనపడదు, మీకు కూడా ఇప్పుడు మెడిసిన్ అనుకుంటుంది. మెడిసిన్ ఇప్పుడు రాజశేఖర్ ఇంట్లో 5 ఇచ్చినాడు. రాజశేఖర్ సార్ ఇంట్లో చూసినాం. ఇప్పుడు ఏదైనా మరి గుంటూరు మీటింగ్ దాడుతుంటాం, ఏమవుతుంది? ఏం కాదు, ఆరోగ్యం పెరుగుతుంది. ఇప్పుడు బిర్యానీ తిందాం, అది తిందాం, ఇది తిందాం పెద్దగా లేదు మాకు. బిర్యానీ మనకు తెలియదు. అవునా కదా? బయట పాలు టీ తాగుతాం, ఏ పాలు, ఏ చక్కెర, ఏ నీళ్ళు కలుగుతున్నాం తెలియదు. మార్కెట్ అంతా పొల్యూట్ అయిపోయింది, కలుషితం అయ్యింది. మనమేమో దాన్ని చూసి మంచిది అనుకుంటున్నాం, మంచి ఫుడ్ అనుకుంటున్నాం. రోజు నేను యాపిల్ తింటున్నాను అనుకుంటున్నాం. యాపిల్ ఖరాబ్ కాకుండా ఉండటం కోసం కెమికల్స్ స్ప్రే చేస్తున్నారంట. ఇండైరెక్ట్ గా కెమికల్ పోతుందా లేదా బాడీలోకి? ఒక రోజు గ్లాసు నిండా విషం తాగితే చనిపోతాం, రోజు ఒక డ్రాప్ బాడీలోకి పోతే చనిపోము. బాడీలో కొన్ని పార్ట్స్ డ్యామేజ్ అయింది, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఒకనొకప్పుడు ఇదే ఒంగోలు ఒక హాస్పిటల్ ఉందో లేదో తెలియదు, ఒక 40-50 సంవత్సరాల క్రితం. అవునా కదా? ఇప్పుడు ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో కౌంట్లెస్, మనం లెక్క వేయలేదు. ఇంకో 10 సంవత్సరాల తర్వాత పెరుగుతాయి ఉంటాయా? హాస్పిటల్ ఉంటాయి, ఎక్కువ పేషెంట్లే ఉంటాయి. ఎందుకు? మనం తినే ఫుడ్ పాలు కలుషితం అయిపోయింది, ఆయిల్ కలుషితం, అట్లా కూరగాయలు, వెజిటబుల్స్ కెమికల్, చికెన్ కెమికలా కదా? ఇంజక్షన్ వేసి అదేసి ఇదేసి రకరకాల ఫ్రాడ్ మార్కెట్లోకి వచ్చింది. ఇంత ఫ్రాడ్ ఒక 20-30 సంవత్సరాల క్రితం ఉందా? లేదు. మన తెలివి పెరిగకపోతే అవినీతి అక్రమార్కులు కూడా పెరిగిపోతుంది. మన అదృష్టం బాగుంది, హెల్త్ కంపెనీ మన దగ్గరికి వచ్చింది. ఇంకో కంపెనీ వస్తే డబ్బు వచ్చేదేమో. సప్లిమెంట్స్ వాడతామా? ఇప్పుడు మీరు నెలకు 2 లక్షలు సంపాదించే పర్సన్ వచ్చు. ఈ వారం అంటే వాడరు, 3 నెలలు మాత్రం జడ్డి చేస్తే వాడతారు. ఊరికనే వాడమంటే ఎవరు? మన ఒకరు మాకు తెలిసిన హైదరాబాద్ సాఫ్ట్వేర్ గారు సంథింగ్, ఆయన దగ్గరికి వెళ్ళి మనం చెప్పినట్ట ఏబిఎన్ స్టెరాయిడ్స్ పొరపాటు కూడా నేను తిన్నాను. తినమా మీ బైపాస్ ఆప్లు స్టంట్ తెచ్చుకున్నాడు. ఎవరి కర్మకి ఎవరి బాధ్యత? అవిసె గింజల ద్వారా తయారైంది, న్యాచురల్ నువ్వులు లాగా ఒక అవిసె గింజలు.
అది ఒక జాతి. దాంట్లో ఒమేగా 3, ఒమేగా 6 అని ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ ఈ, గుండె రక్తనాళాల్లో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ కరిగించే గుణం ఉంది. మీ దగ్గర ఏదైనా ల్యాబ్కి వెళ్ళి 200 ఇచ్చి టెస్ట్ చేయించుకోండి. ఒక 2 ప్లాక్సైడ్ బాటిల్స్ యూజ్ చేసి మళ్ళీ పోయి టెస్ట్ చేయించుకో, కొలెస్ట్రాల్ క్లియర్ అవుతుంది. దాన్ని స్టెరాయిడ్స్తో పోల్చి గుండె స్టంట్ చేయించుకోండి, అది బాగుంది. మేము కూడా నేర్చుకుంటామంటే ప్రాబ్లం మాకు. ఎందుకంటే పాప హాస్పిటల్ పెట్టిన వాళ్ళు కూడా వాళ్ళు పెట్టుబడి పెట్టి 2-3 కోట్లు పెట్టి కట్టించుంటారు, వాళ్ళకి ఏమన్నా మరి వాళ్ళు ఎట్లా బతకాలి? అవునా కాదా? సార్ గురువు గారు, మాస్టర్ గారు ఏమనట్లే, 2 కోట్లు పెట్టి ఒక హాస్పిటల్ కట్టిండు, పేషెంట్ ఊరు రాకుండా చిత్తీలు ఎక్కడి నుంచి కట్టాలని. కాబట్టి మన వాట కూడా మనం వేసి రావాలి సంద. వినాయకుడు విగ్రహాన్ని పెట్టినప్పుడు ఊళ్ళో తల సంద వేస్తారు కదా, అట్లా హాస్పిటల్ కూడా మన వాట మనం చెల్లించాలి. మేమైతే 7 సంవత్సరాల నుంచి చెల్లించలేదు, ఇంకో 10 సంవత్సరాలు కూడా చెల్లించాల్సిన అవసరం. వెస్టీజ్ దేవుడు పంపించడం వల్ల డబ్బు సెకండరీ, పక్కన పెడదాం, ముందు ఆరోగ్యం. ఈరోజు బీపీలు, షుగర్లు, గ్యాస్లు, థైరాయిడ్ ఎంతో మంది బాధపడుతుంది. ఇక్కడికి వచ్చి చాలా మంది చెప్తున్నారు, సార్ నాకు 12 mm కిడ్నీ స్టోన్ 10 mm తగ్గిపోయింది, థైరాయిడ్ ఇంత ఉండేది నార్మల్కి వచ్చింది, 350 షుగర్ ఉండేది, నేను ఎప్పుడు వరి అన్నం తినక 10 సంవత్సరాలు అవుతుంది, ఎప్పుడు జొన్న రొట్టె ఏదో సొజ్జలు రాగి తైదలు మొత్తం ఈ తింటుకుంటా 10 సంవత్సరాల నుంచి ఉదయానికి దూరం ఉన్నాను. నేను ఒక 6 months వెస్టీజ్లోకి వచ్చి ఈరోజు స్వీట్లు తింటున్నాను, నా షుగర్ నార్మల్ అని చెప్పి చెప్తాను. డబ్బులు ఇచ్చి మాట్లాడించే టెస్టిమోనియల్ కాదు ఇది. వెస్టీజ్ ఈ విధంగా భారతదేశ వ్యాప్తంగా మీటింగ్స్ జరుగుతున్నాయి. భారతదేశ వ్యాప్తంగా వాడేవాళ్ళు వాడి రిజల్ట్ వచ్చేవాళ్ళు రిజల్ట్ వచ్చేవాళ్ళు, పనిచేసి డబ్బు తీసుకున్నారు డబ్బు తీసుకున్నారు, సర్చింగ్ చేసేవాళ్ళు మీరెవరు సర్చింగ్ చేయమాకండి. మనం మేధావులం కాదు. ఈ కంపెనీ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగింది, దాంట్లో నువ్వే వెతుకుతావు, అవునా కదా? మనకి కేవలం బలవంతంగా ఈ ప్రొడక్ట్ అన్ని కనుక కొనండి, ఈ బాక్స్ 10,000 పెట్టి కొనాలని అడ్డగడుతుంటే కొనకూడదు, దాన్ని సర్చ్ చేయాలి. ఎవరు కొనమనట్లేదు, సంపూర్ణ పేస్ట్ కొనుక్కో. నీకు నమ్మకం కుదిరిన రోజు వాటి విలువ అర్థమైనప్పుడు అప్పుడు మెరకు స్టార్ట్ చేసుకో. ప్రాబ్లం ఉన్నవాళ్ళు వాడచ్చు, ప్రాబ్లం లేని వాళ్ళు కూడా. నేను రోజు 10-15 సప్లిమెంట్స్ వాడుతున్నా. మీరు అన్నొద్దు, ఒక కొలెస్ట్రాల్ వాడండి ముందు, ఆర్ట్కు ప్రాబ్లం రాకుండా చాలు. షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, క్యాన్సర్ వచ్చినా కొన్ని రోజులు బతుకుతాం. స్ట్రోక్ వస్తే ఎప్పుడు పోతాం తెలియదు. కాబట్టి స్ట్రోక్ సంబంధించింది ఫ్లాక్సీడ్ ఆయిల్, అవిసె గింజల ద్వారా తయారు చేసింది. దానికి ఇంకొంచెం ఏమైనా సపోర్ట్ కావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా క్రిల్ ఆయిల్ ఉంది, ఎలాంటి పౌడర్ సాసెట్స్ రూపంలో ఉంటుంది. డైలీ ఒక ప్యాకెట్ వాటర్లో కలుపుకొని తాగండి. మేము డైలీ ఒక ప్యాకెట్ వాటర్లో కలుపుకొని తాగుతున్నాం. ఎలాంటి 9 అంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉంది, మరి న్యాచురల్. సో వెస్టీజ్లో దొరికే అన్ని కూడా న్యాచురల్ బేస్డ్లో తయారవుతున్నటువంటి ప్రోడక్ట్స్. లేదు అడ్డగోలుగా బిజినెస్ చేసుకోవాలి అంటే ఒక 5-6 వేల ప్రోడక్ట్లు కూడా తెచ్చి పెట్టచ్చు. లేవు మన దగ్గర 400+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు అది కంపెనీ పెట్టి? 20 సంవత్సరాలు. 400 ప్రోడక్ట్లు మాత్రమే ఉన్నాయి. 450 400+. మరి 45,000 ప్రోడక్ట్లు పెట్టి సొమ్ము చేసుకోవచ్చా లేదా? అమ్ముకోండి. మనిషి రోజులు ఎట్లున్నారు సార్, స్వార్థంగా ఉన్నారు ఎక్కువ. ఎవరు ఎట్లా పోతే నాకెందుకు, 3 కోట్ల మంది టీం ఉంది. మేము ఇప్పుడు ఒక రకంగా వెస్టీజ్ మట్టి తీసుకొచ్చినా కూడా, మట్టి మంచి మట్టి కలరైన మట్టి తీసుకొచ్చి ప్యాకెట్ 500 ముందు మేము ఉంటాం. ఎందుకో తెలవదు, అంత నమ్మకం విశ్వాసం కంపెనీ మీద. ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టి మార్కెట్ చేసుకొని డబ్బు సంపాదించుకోవచ్చు. ఐడీలు ఫ్రీగా ఇచ్చి విలువలతో 400+ ప్రొడక్ట్స్ తీసుకొచ్చి 20 సంవత్సరాలలో. కొత్తగా ప్రొడక్ట్లు తీసుకొస్తే మంచిదే, కానీ తీసుకురాలి ఈ కంపెనీ. దానికి కొన్ని రూల్స్ పెట్టుకొని పనిచేస్తాము. లేదంటే అడ్డగోలుగా తీసుకొచ్చి జనాల మీద అమ్ముకొని క్యాష్ చేసుకుందామనే మైండ్ కాదు ఇది. ఈ భారతదేశంలో ఉన్న అందరికీ మెల్లమెల్లగా ఆరోగ్యాన్ని ఇవ్వాలి, తక్కువ కాస్ట్లో. గ్యాస్ ట్రబుల్తో చాలా మంది 20, 30, 40, 50 వేలు ఖర్చు పెట్టుకున్నాడు హాస్పిటల్ చుట్టూ గ్యాస్ ట్రబుల్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అలోవేరా ఆమ్లా ఇంకా 2 నెలలు వాడితే గ్యాస్ ట్రబుల్ అడ్రస్ లేదు సార్ మాకని చెప్తున్నారు చాలా మంది. ఒక జస్ట్ 300-400 రూపాయలు, 20,000, 30,000, 40,000 ఖర్చు పెట్టుకున్నా తగ్గినటువంటి గ్యాస్ ట్రబుల్ 2 నెలలు వెస్టీజ్ వాడితే తగ్గింది సార్. ఇప్పుడు 100 నుంచి నా గ్యాస్ ట్రబులే కనిపించలేదు అంటున్నారు. జస్ట్ 300-400-500తో గొప్ప విషయమా కాదా? చెట్టు నాటిన రోజు ఎవరికి ఆ విలువ తెలవదు, ఆ కాయలు తినేటప్పుడు తెలుస్తుంది. వచ్చే సంవత్సరానికి దీని విలువ ఏంటనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇయర్ వరకు మీ అందరూ వెస్టీజ్లో నిలబడి ఆదాయం, ఆరోగ్యం. నాకు నువ్వు మన చుట్టూ ఉండే వాళ్ళకి ఏంటి సేమ్
నాకు నిలబడితే ఆరోగ్యం వచ్చింది, ఆదాయం వచ్చింది. 7 years నా జర్నీ 1,00,000 కిలోమీటర్లు అయ్యింది. నేను వెస్టీజ్ని బిజినెస్ లాగా చేయట్లా, ఇది ఒక దీక్ష, ఒక యజ్ఞం కన్నా గొప్పగా చేస్తున్నాం. ఎందుకంటే పేద బిడ్డల జీవితాలు మారాలి. ఈ భూమిలో బతుకున్న వాళ్ళందరం దేనికోసం పనిచేస్తున్నాం? ఇండైరెక్ట్ అయితే డబ్బు కోసం. ఒక ఆయన కానిస్టేబుల్, కండక్టర్, టీచర్, లెక్చరర్, ఆటో డ్రైవర్, విమానం డ్రైవర్, ఇసుక అమ్ముతుడు, చేపలు పడుతుడు, బంగారం అమ్ముతుడు, ఎవరు ఏ ఆట ఆడినా ఏ పాట పాడినా దేనికోసం? డబ్బు కోసమే. ఆ డబ్బు ఇక్కడ ఉంది. న్యాయబద్ధంగా నలుగురిని ముంచి, నలుగురికి లేనిపోయిన మాటలు చెప్పి, వాళ్ళకి అంటగట్టి వాళ్ళ రక్తం మనం తీసుకోవట్లే. వాళ్ళందరికీ మంచి మార్గాన్ని చూపిస్తే మనకు డబ్బు వస్తుంది. ఓకేనా? అందుకోసమే మేము దీన్ని బిజినెస్ లాగా చూడకుండా ఒక దీక్ష లాగా చేస్తున్నాం, ఒక యజ్ఞం లాగా పోరాడుతున్నాం. పేదవాడు ధనికుడిగా మారడానికి దేవుడు ఇచ్చిన ఒక వజ్రాయుధం యుద్ధం చేయాలి. మన ఇంట్లో కూర్చుంటే టీములు రావు. ఆ విధంగా ఆలోచించి నా ఫస్ట్ స్టార్టింగ్ లో ఇంకో 50 రూపాయలు, ఎంత నేను కొనుక్కుంటే 50 రూపాయలు. ఇలాంటి మీటింగ్కి వచ్చి దీన్ని కొంచెం అర్థం చేసుకొని, ఈ దరిద్రం తల మీద ఉంటుంది కొంత, అదంతా పోగొట్టుకున్నా మీటింగ్కి వచ్చి. ఆ తల మీద ఉన్నటువంటి శనిగ్రహాలను వదిలించుకొని వెస్టీజ్ నింపుకుంటే ఈరోజు ఒక నెల ఇన్కమ్ 18 లక్షలు పైబడి. అవునా? చెప్పాలా? అవునా బాగా? మీకు వచ్చే మాకేనంటారా? నేను ఎవరు? ఎంతో కొంత మీకు ప్రతినిధులు. మీకు వస్తే మాకేనమాట. అది అతి తిరిగి చేస్తున్నాడు. ఎలాంటి వాళ్ళు ఈ విషయం సిద్ధానికి మా సార్కి వచ్చింది అంటే ఒకరోజు నాకు వస్తుంది, రావాలి. ఇది యాటిట్యూడ్. మాకు ఎవరికి వచ్చినా ఆనందపడతాం. వెస్టీజ్ కుటుంబం, అవునా కదా? ఈ మైండ్ సెట్ ఇప్పుడే కాదు, మీరు 4 రోజులు తిరిగితే వచ్చారు. ఒక్కసారిగా మారు, జంతువులే మారుతున్నాయి ట్రైనింగ్ ఇస్తే. మన ఎక్కడ హైదరాబాద్ ఒక ఇంటికి వెళ్తే నేను స్నూపీ సార్ వచ్చి సెకండ్ ఇద్దరు అమ్మాయి పిలిచింది. స్నూపీ ఎవరైనా అడ్డించి చూస్తాను, చిన్న అమ్మాయి అమ్మాయి, కుక్క పిల్ల వచ్చి సెకండ్. ఏం చేశారమ్మా అంటే ట్రైనింగ్ ఇచ్చిన సార్ అన్నది. నేను అనుకున్నా మా జనాలు కూడా ట్రైనింగ్ ఇస్తే మారుతారా లేదా? మంచి కోసం మారాలా లేదా? సమాజం అందరికీ ఆరోగ్యం కావాలి, అందరికీ రెండు ఎక్కడ ఉన్నాయి? న్యాయబద్ధంగా, నీతి నిజాయితీగా ఉన్నాయి. టీం వర్క్ ద్వారా డబ్బు వస్తుంది. 18 లక్షలు నేను చేస్తే వస్తుందా? నేను చేస్తే రాదు. నా టీం ద్వారా వచ్చింది. నలుగురిని జాయిన్ చేశా. ఆ నలుగురిని పట్టుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెడితే మారేరు. నాకెవరు మారలే. రేపు నీకు కూడా ఎవరు పెద్దగా ఇక్కడ తెచ్చి కూర్చో. జనతా గ్యారేజ్కి రావాలి బండి. ఈ గ్యారేజ్ అక్కడక్కడ జరుగుతుంది. రేపు 3వ తారీఖు మళ్ళీ కందుకూరులో జరుగుతుంది ఇలాంటి మీటింగ్. 3వ తారీఖు ఈ రోజు మళ్ళీ ఆఫ్టర్నూన్ గుంటూరులో జరుగుతుంది. మీ గ్యారేజీలు ఎక్కువ పెడతా ఉన్నాం మీటింగ్. బండ్లు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మెకానిక్ సరిపోవట్లేదు. ఇప్పుడు కొంతమంది మెకానిక్ వచ్చిండ్రు. వచ్చే సంవత్సరం మీరు కూడా లక్ష్యం తీసుకొని మెకానిక్ పాలన పట్టుకొని అందరూ నడ్డు టైట్ చేసి